హలో వ్యూవర్స్, నేను యశ్వంత్ని. లాస్ట్ టైం నేను ఒక ట్రావెలింగ్ వీడియో చేశాను. అది చాలామందికి ఇంపాక్ట్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకోసం ఒక ఇన్స్పిరేషనల్ అండ్ ఒక మోటివేషనల్ వీడియో చేద్దామని మీ ముందుకు వచ్చాను గైస్. యాక్చువల్గా నాది బీటెక్ 2024లో పాస్అవుట్ అయింది. మీన్స్ ఇట్స్ 2 years. ఈ 2 yearsలో నేను 9 jobs చేశాను అండ్ 56 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. ఇన్ దట్ ఆల్ నేను నా లైఫ్లో నేను ఎన్ని కష్టాలు చూడాలని కష్టాలు తీసుకున్నాను. సో యాక్చువల్గా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ఈ ఫెయిల్యూర్స్ అండ్ స్ట్రగల్స్, దీన్ని బట్టి నా లైఫ్లో నాకు ఒక బెస్ట్ అండ్ మై ఓన్ కొటేషన్, అంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ కొటేషన్ చెప్పు ఉండరు, నేను చెప్తున్నాను. కొటేషన్ వచ్చేసి ఎవ్రీ వన్ ఆర్ ఫేక్, ఎవ్రీ థింగ్ ఈజ్ ఫేక్, ఓన్లీ ఐ ఆమ్ ద రియల్ అండ్ జెన్యున్ పర్సన్ ఇన్ మై లైఫ్. అంటే ఇది నాకు నేను చెప్పుకుంటున్నాను, బట్ మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నేను మీకు చెప్పేది ఏంటంటే ఎవ్రీ వన్ ఆర్ ఫేక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్, ఓన్లీ యూ ఆర్ ద రియల్ అండ్ జెన్యున్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. ఇది మాత్రం నిజం. ఎందుకంటే మనుషులందరూ ఫేకే గైస్. ఎవ్రీ వన్ ఆర్ సెల్ఫిష్ పర్సన్స్, ఎవ్రీ వన్ ఆర్ మ్యానిపులేషన్స్. ఎందుకంటే నా లైఫ్లో నేను చూసిన సిచ్యువేషన్స్ బట్టి, ఫెయిల్యూర్స్ బట్టి నాకు అది వచ్చింది మైండ్లోకి. నేను మీకు మెయిన్గా చెప్పేది ఏంటంటే మనుషుల్ని నమ్మకండి. దిస్ డోంట్ ట్రస్ట్ పీపుల్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, ట్రస్ట్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్. మనుషులే ఫేక్ అయినప్పుడు మనుషులు క్రియేట్ చేసిన ఈ లవ్, రిలేషన్స్, మ్యారేజ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్. మీరేమనుకుంటే మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను గైస్. యాక్చువల్గా నేను ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను కదా, అట్లీస్ట్ ఒక్క కామెంట్ కూడా చేయండి గైస్. యా, నాకు అర్థమవుతుంది మీరు లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ అన్నీ కూడా మీకు నచ్చితేనే చేస్తారు, కానీ కామెంట్స్ మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే మీ మైండ్లో ఏదున్నా, ఎయిదర్ ఇట్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఆల్సో ప్లీజ్. ఎందుకంటే మీరు కామెంట్ చేశారనుకోండి, నాకు మీ ఫీలింగ్ అర్థమవుతుంది. నెక్స్ట్ టైం ఇంకా వీడియోస్ ఇంకా బెటర్గా చేస్తాను. ఇంత కష్టపడి చేసి అట్లీస్ట్ మీరు కామెంట్ చేయకుండా, ఏం చేయకుండా ఉంటే ఇంత చేసి వేస్ట్ అనిపిస్తుంది. ఇట్స్ రియల్లీ వెరీ వెరీ నాట్ గుడ్. సో ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. ఏదో ఒకటి మీ లోపల ఫీల్, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఎనీథింగ్ ఆల్సో కామెంట్ చేయండి. నాది బీటెక్ అయిపోయింది, 2024 పాస్ అవుట్ 2 years అవుతుంది. సో ఒక బీటెక్ గ్రాడ్యుయేట్గా నేను చెప్తుంది ఏంటంటే మనకి ఈ బీటెక్ సర్టిఫికేట్స్ నిజంగా వేస్ట్. నిజంగా చెప్తున్నాను గైస్, నిజంగా బీటెక్ ఎడ్యుకేషన్ అసలు యూజ్ అవ్వట్లేదు. ఇంకా డిగ్రీ చదువుకున్న వాళ్ళు, నార్మల్ బీకామ్ చదువుకున్న వాళ్ళు ఇంకా బాగా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళని ఎక్కువ తీసుకున్నారు. ఇంత ఎక్కువ ఎడ్యుకేషన్ ఉంటే మనకి జాబ్స్ ఉండట్లేదు. నేను మొన్న ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి వెళ్దాం అనుకుంటే అక్కడ బీకామ్ చదువుకున్న వాళ్ళకి ఓకే అంట, బీటెక్ వాళ్ళకి నాట్ వెళ్తాం. ఏంటిగా ఇంత చదువుకొని మనకి నిజంగా ఎడ్యుకేషన్ వేస్ట్ అవుతుంది. ఆ 4 years ఎంత కష్టపడి చదువుకుంటారు, ఇన్ని సెమిస్టర్స్ క్లియర్ చేస్తారు, లాస్ట్కి జాబ్స్ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అసలు. సో నాకు అదొకటి అర్థమైంది. ఎందుకంటే నిజంగా మనకి సర్టిఫికేట్స్ వేస్ట్ అనిపిస్తుంది. నేను మాత్రం నా లైఫ్లో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినాయి, ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేసి
నేను మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటాను. ఇప్పుడు కూడా అంతే. మీరు నా వీడియోస్ చూసి లైక్ చేయకపోయినా, కామెంట్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నేను మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాను వీడియోస్. అంటే ఏదో ఒక రోజు నా వీడియో క్లిక్ అవుతుందని ఒక నమ్మకం. నా వల్ల మీరు చేంజ్ అవుతారని ఒక నమ్మకం. ఈ నమ్మకం మాత్రం నన్ను ఎప్పటికీ ఆపదు. జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి నా లైఫ్. బట్ స్పీడ్ అయితే తగ్గే ప్రసక్తే. ఇప్పుడు మీరు దీనికి లైక్ ఇవ్వకపోవచ్చు, కామెంట్ చేయకపోవచ్చు, షేర్ చేయకపోవచ్చు, సబ్స్క్రైబ్ చేయకపోవచ్చు. కానీ నేను మాత్రం మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఈ 9 జాబ్స్లో 2 జాబ్స్లో నన్ను తీసేసారు తెలుసా మీకు. 2 జాబ్స్లో నన్ను టర్మినేషన్ చేస్తారు. అది కూడా అట్లీస్ట్ 1 మంత్ కూడా కాదు, జస్ట్ 10 days. నా పర్ఫార్మెన్స్ నచ్చలేదంట, నేను నచ్చలేదంట, ఏదో ఒక మిస్టేక్ సంథింగ్ చెప్పేసి తీసేసారు జాబ్. అయినా సరే ఐ డోంట్ కంప్లైన్ ఎనీథింగ్. నేను ఒకటే అనుకున్నా, అందరికీ నచ్చడానికి నేనేం బంగారాన్ని కాదు. ఐ ట్రస్ట్ మై సెల్ఫ్. నేను మీకు ఇంకా ఎక్కువ లైఫ్ లెసన్స్ చెప్దాం అనుకుంటున్నాను. బట్ మీరు అట్లీస్ట్ ఒక లైక్, ఒక కామెంట్, అట్లీస్ట్ ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా మీరు ఈ వీడియోస్ చూస్తున్నారు అనుకోండి, నేను ఇంత చేసి కూడా వేస్టే కదా. సో వన్స్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ గైస్, అట్లీస్ట్ 1 లైక్ చేయండి. మీ మైండ్లో ఏముందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మీకు నచ్చితేనే షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ కంటిన్యూ అవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీరు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం ఇంతకంటే ఇంకా సాలిడ్ వీడియోతో వస్తుంది. ఆటోమేటిక్గా మీ లైఫే చేంజ్ అవుతుంది. చేంజ్ అవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి, కామెంట్ చేయండి.